మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా రాగం రెడ్డి గారు, అన్న పండగ లోపల 2000 అమ్ముతుందన్న. దీనికి సుబ్రహ్మణ్యం గారు రిప్లై ఇచ్చారు 1500 ఓకే అని. అయితే 1500 ఓకే, ఇప్పటికే 1340 టాప్ ధరలు జరిగింది మదనపల్లి మార్కెట్లో. 1500కు 150 160 మాత్రమే ఉంది. 2000 ఎందుకంటే పండగలు ఉన్నాయి, దిగుమతులు పెరగకపోతే మాత్రం 2000 అమ్మే ఛాన్స్ ఉంది. కానీ కొత్త కాయలు స్టార్ట్ అయ్యి దిగుమతులు పెరిగితే మాత్రం 2000 ధర మనం చేరకపోవచ్చు. బట్ స్టాక్ ఈ లెవెల్లో వస్తే మాత్రం ఖచ్చితంగా 2000 ఖచ్చితంగా అమ్ముతుంది. ఇక మనం మరొక పరిశీలిస్తే, టమోటా ఫార్మింగ్ డీటెయిల్స్ చెప్పన్న ఎస్ బాబు గారు. అన్న ప్రస్తుతం మన సీజన్ పెద్దగా ఇప్పుడైతే ప్లాంటేషన్లు జరగవు. రైతులందరూ గత సంవత్సరం అయితే ఫిబ్రవరిలో అందరూ ఒక నెల ముందుగానే తోటలు పెట్టి అందరూ దెబ్బతిన్నారు. వాళ్ళందరినీ ఇచ్చే సలహా ఒకటే, సీజన్ లక్ష్యంగా పెట్టుకున్న వాళ్ళు మాత్రం ఫిబ్రవరిలో నాటకండి, మార్చి చివరిలోనే ఏప్రిల్ తొలి వారంలో నాటండి. సీజన్ వద్దు, ఏదో దేవుడి దేవల్ల ఏదో జరగని అంటే మీ ఇష్టం కూడా నాటుకోండి. కానీ సీజన్ అనుకుంటే మాత్రం మార్చి ఎండింగ్, ఏప్రిల్ తొలి వారంలోనే. వెరీ ఎనర్జీ తగ్గితే పెరిగితే నో ఎనర్జీ. కుంటి ముక్కల రాంబాబు అనుకుంటాను. ఇక మనం మరొక పరిశీలిస్తే, ఇన్ దిస్ వీక్ రీచ్ 2000 రూపీస్ ఎంపీఎల్ అని వెంకట్ గారు కామెంట్ పెడితే దానికి ఒక అన్నదాత అడిగారు తమిళనాడు నుంచి, బ్రదర్ రిత్విక్ గారు, నిజమా ఒక బ్రోని కామెంట్ పెట్టారు. அண்ணா அவர் வந்து கெஸ் பண்ணுறாரு 2000 விற்கும் மதனப்பள்ளி சொல்லி. ஆனால் சொல்ல முடியாது. டமோட்டோ ஸ்டாக் வந்து இந்த அளவுக்கு வந்தால் 2000 பெரிய விஷயம் இல்லை. புது தோட்டங்கள் ஆரம்பమై ఆవకు జాస్తి ఆయచ్చన్న మట్టం కొంచెం సందేహం దా. ఇదివరకు చెప్పడం జరిగింది, ఇదే స్థాయిలో స్టాకులు వస్తే సంక్రాంతి పండుగ ఉంది, 2000 పెద్ద విషయం కాదు. కానీ కొత్త తోటలు వచ్చి కాయలు పెరిగితే మాత్రం 2000 అన్నది కాస్త అనుమానం. నేను కామెంట్ పెట్టాను, రిప్లై ఇచ్చాను. ఇక మనం మరొక పరిశీలిస్తే, అన్నా ఇప్పుడు టమోటా ధరలు కొద్దిగా మెరుగయ్యాయి. ఈ సంవత్సరం అంతా కర్నూలు జిల్లాలో టమోటా పెట్టిన రైతులు తెగుళ్ళ కింద ఈ వర్షాలకు నాశనమైపోయారు. బాధాకరమైన విషయం హేమంత్ హేమో గారు. ఇటువంటి సమయంలో పంటలు కాస్త సగం దెబ్బతిన్నా, సగం ఉన్నా కూడా గిట్టుబాటు ఆదాయాలు వచ్చేది. పూర్తిగా తెగుళ్ళ వల్ల పంటలు నష్టమైన కామెంట్ పెట్టారు. ఐఎమ్ వెరీ సారీ. అందరూ సీజన్ అంటున్నారు, ఎప్పుడు నాటవచ్చు. దీని గురించి విక్రమ్ గారు ఇదివరకు చెప్పడం జరిగింది. ఇక నిరంజన్ రెడ్డి గారు, టమోటా రేట్లు చెప్పడానికి ఎవరు దేవుళ్ళు కాదు, ప్రకృతి ఏమైనా చెప్పవచ్చు. ఇది నిజం, ఇది వాస్తవం. పదే నేను కూడా ఇదే చెప్తూ ఉంటాను. కాకపోతే నన్ను కొంతమంది ఎగతాళి చేస్తుంటారు, టమోటా పంట ధర దేవాదని నువ్వే చెప్పాలి, అది అందరికీ తెలిసిన విషయం అని చెప్పి. ఉన్న విషయం అదే. టమోటా ధరలు ఇప్పుడు కూడా ప్రకృతి చేతుల్లోనే ఉంటాయి. ఇక మరొక పరిశీలిస్తే, ఈ మంత్ లాస్ట్కి నా తోట కటింగ్ పడుతుంది, చూడాలి రేట్స్ ఎలా ఉంటాయో. రాజశేఖర్ గారు కంగారు పడద్దండి. ఇప్పుడున్న స్టాక్ ఒక 20-30% యాడైతే పెద్దగా మార్పు రాదు. కానీ 50% మించితే మాత్రం ధరలు తగ్గుతాయి. బట్ అన్ని తోటలు ఉన్నాయని నాకైతే ఎక్కడ సమాచారం లేదు. తోటలు ఉన్నాయని అంటున్నారు, కానీ భారీ స్థాయిలో దిగుమతి వస్తుందా అనేది మాత్రం ప్రస్తుతం అయితే నో. బట్ ఏ మూల ఎలా ఉంది మనం ఎవరు చెప్పలేము. టోటల్ మీద సంక్రాంతి వరకు ఎవరు భయపడాల్సిన పని లేదు, గిట్టుబాటు ధరలు అయితే ఉంటాయి. టమోటా పంట అదృష్టం తాట, ఈ మాట నీ నోట వినాలని ఉందన్న రాజశేఖర్ గారు. నేను పదే చెబుతూనే ఉన్నన్నా, ఇదివరకు కూడా చెప్పడం జరిగింది నేను. అన్నా నీ గెస్సింగ్ సూపర్. చందు గారు, థ్యాంక్ యూ బ్రో. ఇక కృష్ణ గారు, పంటలు సరిగ్గా రావడం లేదు, దిగుబడి రావడం లేదని రైతు కొట్టుకుంటూ ఉంటే రేటు వచ్చిందని అందరూ బాధపడుతున్నారు. అదే ఎరువుల రేట్లు పెరిగినాయి, వాటి గురించి చెప్పరే. రైతు బాగుండడం ఎవరికి ఇష్టం లేదు. అదే రైతులు పండించకపోతే నిజమే కదా, తినడానికి తిండే కదా. ఇక తరికొండ నరసింహారెడ్డి గారు, నాకు సబ్స్క్రైబర్లు 60,000 చేరిన సందర్భాన్ని పురస్కరించుకొని ధన్యవాదాలు చెప్పారు. థ్యాంక్ యూ సోదర. ఇక మనం మరొక పరిశీలిస్తే, సీజన్తో పోలిస్తే 90% తోటలు లేవు. నిజమే కదా. దిత్వా తుఫాను,
విపరీతమైన అంతకుముందు వచ్చిన హుదూద్ తుఫాను ఇవి హుదూద క్షమించాలి తుఫాను మీరు మర్చిపోయాను నేను. వర్షాలు విపరీతంగా పడ్డాయి. దానివల్లే మనకు దిగుమతి తగ్గింది. తోటలు కూడా సీజన్‌లో ఉన్నట్టు ఇప్పుడు ఉండవన్నా. సీజన్ వేరు, అన్‌సీజన్ వేరు. సయ్యద్ భాయ్ మా కామేశ్వర చదవండి. గురవయ్య గారు. బహుశా కామెంట్ ఏమో అన్నా నేను ఏ కామెంట్ కూడా ఒకవేళ నన్ను విమర్శిస్తున్నా కూడా నేను ఏది పక్కన పెట్టను. పొరపాటు మిస్ అయి ఉంటుంది సారీ. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఒక అన్నదాత కామెంట్ పెట్టారు రూ. 2000 మదనపల్లి మార్కెట్‌లో పెడుతుందని. సంక్రాంతి పండగ ఉందన్న, క్రిస్మస్ ఉంది, జనవరి ఫస్ట్ ఉంది. చాలా ఉన్నాయి పండగలన్నీ. పెళ్ళిళ్ళు వెళ్ళిపోయినా కూడా దిగుమతులు పెరగకపోతే మాత్రం ఆ మార్కు చేరడం పెద్ద విషయమేమి కాదు అది. కానీ ఇది కొత్త తోటలో వచ్చే ఏమైనా దిగుమతి 20% అయితే పర్వాలేదు. అంటే రూ. 2000 పక్కన పెట్టండి. సంక్రాంతి వరకైతే గిట్టుబాటు ధర ఢోకా లేదు. దిగుమతి పెరగకపోతే మాత్రం 2000 మార్క్ అనేది పెద్ద విషయం కాదు. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహత. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షితః. అన్నదాత సుఖీ భవ.